ఈరోజు ఈవినింగ్ నేను చేస్తున్న మటన్ తహారీ. అది ఎలా చేయాలో మీ అందరికీ నేను షార్ట్ ఫామ్లో చెప్పేస్తా. తహారీ చేయడానికి కావలసిన సన్న బియ్యం కడిగి పెట్టుకున్నాను. అలాగే మైసూర్ పప్పు దాంట్లో కలిపి బియ్యంలో రైస్లో కలిపి వంట చేసుకోవాలి మనము. అలాగే తెంపి పెట్టుకున్న పుదీనా, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టొమాటో, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కావలసిన మటన్లో పెరుగు, అల్లం ఎల్లిపాయ పేస్ట్, అలాగే పసుపు, కారం, ఆయిల్ అవి వేసి కొంచెం మటన్ ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గంజిలో కావలసినంత ఆయిల్ వేసి దాన్ని స్టీమ్ చేశాను. తరుక్కున్న ఆనియన్స్, టొమాటో అవి 1 by 1 వేయాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు వేసి దీన్ని దూరగా వేయించాలి. ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు అనేవి మంచిగా దూరగా వేయించాలి. టొమాటో వేసినాక కూడా చాలా బాగా వేయించాలి. అప్పుడే మనకి కలర్ అనేది మంచిగా వస్తుంది. తహారీ కలర్, మటన్ తహారీ కలర్ చాలా బాగా వస్తుంది. ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత మనం దాంట్లోకి అన్నీ కలిపి పెట్టుకున్న మటన్ అనేది యాడ్ చేయాలి. ఇలా మటన్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసి బాగా మంచిగా టమాటా వాసన పోయే వరకు బాగా కలపాలి. ఇదేమో లెమన్ జ్యూస్ అండి. ఇది రైస్ వేసినప్పుడు వేయాలి, ఇప్పుడే వేయకూడదు. ఇప్పుడు వేస్తే మటన్ అనేది ఉడకదు. తహారీలోకి వేయడానికి నేను దంచి పెట్టుకున్న గరం మసాలా అండి ఇది. దీంట్లో షాజీరా, లవంగా, ఇలాచీ, పట్టా అవి ఉన్నాయండి దీంట్లో. మసాలా ఇప్పుడు నేను ఈ మటన్లోకి యాడ్ చేస్తున్నానండి. గరం మసాలా వేసిన తర్వాత, టొమాటోలు వేసిన తర్వాత చాలాసేపు కలపాలండి. మనం ఎంత ఫ్రై చేస్తామో అంత బాగా టేస్ట్ వస్తుందండి తహారీ అనేది. నేనైతే పసుపు దీంట్లోనే యాడ్ చేశానండి. పసుపు, కారం మటన్లోనే. పెరుగు కూడా యాడ్ చేసుకున్నా కొంచెం. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము దానికి తగినంత, రైస్కి తగినంత ఎసరు పోస్తున్నానండి. ఎసరు వేసిన తర్వాత రైస్ వేసి ఇలా చాలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మన మటన్ తహారీ రెడీ. రండి ఫ్రెండ్స్, అందరం కలిసి తినేద్దాం. ఓకేనా? టేక్ కేర్, బాయ్ బాయ్.